కాకినాడ జిల్లా సోమలకోట 5 తూముల వంతెన వద్ద అయితే ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈరోజు తెల్లవారుజామున అలాగే పొట్టకూటు కోసం వెళ్తున్నటువంటి మత్స్యకారులకు సంబంధించిన ఆటో అయితే కాకినాడ వైపు నుంచి ఇటువైపు సోమలకోట వస్తుంది. సరిగ్గా ఏదైతే ఈ పెద్దాపురం వైపు నుంచి అయితే కాకినాడ వెళ్తున్నటువంటి ఒక లారీ రెండు కూడా బలంగా ఢీకొట్టిన నేపథ్యంలోనే ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి మత్స్యకారులకు సంబంధించిన మహిళలు అందులో సంఘటనా స్థలం వద్దే వెంటనే ఒకరు మృతి చెందగా అలాగే మరొక కొంతమంది తీవ్ర గాయాలయ్యాయి. అలాగే ఆటోలో అందరూ కూడా మహిళలే. అలాగే ప్రధానంగా వీళ్ళంతా కూడా ఆటో మట్టలపాలెం నుంచి అయితే వస్తున్న నేపథ్యంలోనే ఈ ప్రమాదం సంభవించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రధానంగా అందులో 10 మంది వరకు కూడా మహిళలు ఉన్నట్టుగా తెలుసుకొస్తుంది. అందులో మరొక 5 తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్తో పాటు ఒక మహిళ అలాగే మరో మహిళ పరిస్థితి కూడా విషమంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఘటన జరిగినటువంటి ప్రాంతంలో ఉన్నాము. ప్రస్తుతం గాయపడిన వారిని ప్రస్తుతం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. గాయపడిన వారిని చూసుకుంటే అందులో గరికిన సింహాద్రితో పాటు రామిశెట్టి నాగమణి, వెరివెల్లి చిట్టమ్మ, మేకల పోలీసు వారి, అలాగే దొడ్డి సత్యవతి వీళ్ళందరూ కూడా గాయపడిన మహిళలు ప్రస్తుతం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతున్నారు. అందులో గరికిన సింహాద్రి అనే మహిళ పరిస్థితి కూడా విషమంగా ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే మృతి చెందిన వారు చూసుకుంటే అలాగే గంపల చిట్టమ్మ ఉప్పాడకు చెందినటువంటి మహిళ, అలాగే ఆటో డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వేరుపల్లి ప్రేమ్ కుమార్ ఆటో డ్రైవర్ కూడా ఈ ప్రమాదంలో మృతి చెందినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. వీళ్ళంతా కూడా ఉప్పాడకు చెందినటువంటి మత్స్యకారులు, పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ఉప్పాడ మత్స్యకారులు. వాళ్ళంతా కూడా ప్రధానంగా ఈరోజు తెల్లవారుజామునే అంతా మట్లపాలెం వద్ద చేపల వ్యాపారం, అక్కడ చేపల కొనుగోలు చేస్తారు. అక్కడ కొనుగోలు చేసుకుని ఈ పెద్దాపురంలో ఉన్నటువంటి మార్కెట్కి కావచ్చు, సామలకోట ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి మహిళలు తట్టల ఏదైతే చేపలు పట్టుకునే వ్యాపారాలు అయితే చేసుకుంటూ పొట్ట నింపుకునేందుకు కూడా ఇటువంటి జీవనోపాధి అయితే చేస్తుంటారు. అటువంటి వాళ్ళు అయితే ఈరోజు ప్రమాదం జరిగిన నేపథ్యంలో కుటుంబ సభ్యులు అందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనలో ప్రమాదంలో 2 మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన 5 అయితే తీవ్ర గాయాలైన నేపథ్యంలో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అలాగే కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కూడా వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా చనిపోయిన వారికి అయితే దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తారు. వాళ్ళకంతా కూడా మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా వైద్యులకైతే సూచనలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఘటన జరిగినటువంటి ప్రాంతంలో ఆటో ఏ విధంగా నుజ్జు అయిందో. అలాగే ఈ ప్రమాద తీరు చూసుకుంటేనే చాలా భయానకర పరిస్థితులు ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ 5 తూముల వంతెన అంటారు. ఇది సోమలకోట బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇక్కడ 5 తూముల వంతెన. ఈ వంతెన వద్ద ఉదయం ఈరోజు తెల్లవారుజామున అయితే అధికంగా వర్షం పడుతుంది. ఒక పక్కన ఈదురుగాలులు వేస్తున్నాయి. ఒక్కసారిగా ఇటువైపు నుంచి చూసుకుంటే కాకినాడ వైపు నుంచి ఈ ఆటో అయితే వస్తుంది. ఈ ఆటో వస్తున్న నేపథ్యంలోనే మనకి అటువైపు కనిపిస్తున్నటువంటి లారీ ఏదైతే ఉందో ఆ లారీ టర్నింగ్ కావడంతోనే ఈ మలుపులోనే ఈ ప్రమాదం అయితే సంభవించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. చూడొచ్చు ఆటో పూర్తిగా ఎదుర భాగం పూర్తిగా నుజ్జైపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఆటోలో మొత్తం అందరూ చూడొచ్చు. అందులో ఆటోలోనే చేపలు, రొయ్యలు ఇవన్నీ కూడా ఇంకా అందులోనే చెల్లాచెదురుగా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా మట్లపాలెంలోని చేపలు కొనుగోలు చేసుకుని పెద్దాపురం, సామలకోట పరిసర ప్రాంతాలలో చేపలు అమ్మేందుకు వెళ్తున్నారు. చూడొచ్చు ఇంకా ఆటోలోనే చేపలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ చేపలని కొనుగోలు చేసి వ్యాపారం చేసుకుంటూ ప్రతిరోజు కూడా జీవనోపాధి అయితే చేస్తుంటారు. చూడొచ్చు ఇదిగో ఈ తట్టల్లో వీళ్ళు ఈ బుట్టలోనే చేపలు పట్టుకుని వెళ్తుంటారు. ఈ బుట్టలో చూడొచ్చు మరో పక్కన అక్కడ చెల్లా చెదురుగా పడిపోయింది. ఆటో ఇక్కడే ప్రమాదం జరిగినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఇంకా ఉదయం పాపం క్యారేజీలు కూడా ఉన్నాయి. ఉదయం టిఫిన్లు అంటే సద్దనం కావచ్చు ఇవన్నీ కూడా పట్టుకెళ్తుంటారు. ఇటువంటి క్యారేజీలన్నీ కూడా ఇక్కడే చెల్లా చెదురుగా పడిపోయాయి. వాళ్ళ చెప్పులు గాయాలైన వాళ్ళు, అలాగే మృతులకు సంబంధించినటువంటి చెప్పులు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఇవన్నీ కూడా ఇక్కడే చెల్లా చెదురుగా పడిపోయినటువంటి పరిస్థితి చూడొచ్చు. తెల్లవారు పక్కన వర్షం పడుతుంది, పక్కన ఈదురుగాలులు కూడా వేస్తున్నాయి. వాళ్ళ పాపం జీవనోపాధి పొట్టకూటు కోసం అయితే రోజు ఇటువంటి వ్యాపారాలు అయితే చేసుకుంటారు. మత్స్యకారులకు సంబంధించినటువంటి అందరూ కూడా మహిళలే. మహిళలకు సంబంధించిన మొత్తం చేపలన్నీ కూడా చూసాం. ఆటోలోనే ఇంకా ఉండిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా సిగ్నల్ చూడొచ్చు. ఆటోకు సంబంధించినటువంటి సిగ్నల్ కూడా వెలుగుతున్నటువంటి దృశ్యాలు కూడా మనకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అంటే ప్రమాదం తీరు చూసుకుంటే అంటే ఎవరిది తప్పిదమైనది కూడా పూర్తిగా తెలియదు. అలాగే ఇక్కడ సిగ్నల్స్ ఇంకా ఎలుగుతూనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇటువైపుకు ఇక్కడ కాకినాడ నుంచి ఇటువైపు వస్తున్నటువంటి
కావడంతో ఇక్కడ సిగ్నల్ కూడా వేస్తున్నారు. అతను మరి డ్రైవరు మరి ఒక పక్క పోలీసులు చెప్తున్నటువంటి కథనం ప్రకారంగా చూసుకుంటే పోలీసులు చెప్తున్న కథనం ప్రకారం చూడొచ్చు. ఇదిగో అదే లారీ లారీ ఏదైతే ఉందో ఆ ట్రాలీ పెద్ద లారీ ఇది తాడేపల్లిగూడెం నుంచి అయితే కాకినాడ వస్తుంది. కాకినాడ వచ్చే క్రమంలోనే ఇక్కడ లారీ ఉన్నటువంటి ఆటో అంటే టర్నింగ్ ఇది కాకినాడ నుంచి ఇటువైపు అయితే కాకినాడ వెళ్తారు. ఇటువైపు కాకినాడ వెళ్ళినటువంటి మార్గం ఇటువైపు మనం చూస్తాం సామలకోట. సామలకోట వచ్చే క్రమంలోనే ఆ లారీ సంబంధించినటువంటి ట్యాంకర్ను ఢీకొట్టిందని కూడా చెప్పుకొస్తున్నారు. అతి వేగంగా కొట్టిన నేపథ్యంలోనే ఈ ప్రమాదం సంభవించినట్టుగా తెలుసుకొస్తుంది. చూడొచ్చు లారీ చూస్తున్నాం 1070 గల లారీ ఇది. ఇందులో లోడ్ సిమెంట్కి సంబంధించిన లోడ్ అనుకుంటా బహుశా. ఈ లారీ ప్రస్తుతం ప్రమాదానికి గల కారణమైనటువంటి లారీ ఇక్కడ క్లియర్గా ఇక్కడ కనబడుతుంది. ఇంకా ఫైర్ అయితే అవ్వలేదు. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ లారీ కూడా పూర్తిగా డ్యామేజ్ అయింది. ఆటోకు సంబంధించిన విడిభాగాలు కూడా ఇక్కడే ఉన్నాయి. చెల్లాచెదురుగా అద్దం ఎదర భాగం ఏదైతే ఉందో దానికి సంబంధించిన అద్దం అలాగే బలంగా ఇక్కడే ఢీ కొట్టినటువంటి పరిస్థితి. ఇక్కడ అతిపెద్ద ట్రాలీ కావడంతోనే లారీ డ్రైవర్ కూడా కొంచెం చూసి ప్రయాణం చేయవలసిన అవసరం ఉంటుంది. చూడొచ్చు పూర్తిగా ఇది ఆయిల్ అంతా కూడా లీక్ అయిపోయి డ్యామేజ్ అయిపోయి కింద కారిపోయినటువంటి పరిస్థితి ఉంటుంది. మొత్తం పగిలిపోయింది. మొత్తం ఈ ఎదురు భాగం చూడొచ్చు ఇక్కడి నుంచే ఢీ కొట్టినట్టుగా కూడా తెలుసుకొస్తుంది. మనం చూస్తున్నాం ఎదర లారీ కూడా పూర్తిగా ఈ ప్రమాదంలో ఎదటి భాగం ఒక్కసారిగా ఇటుగా రావడం ఇటువైపు వస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఇటువైపు ఢీ కొట్టి ఇక్కడ నుంచి ఇలాగా ఇక్కడ ఉన్నటువంటి ఆయిల్ ట్యాంకర్ని అయితే ఢీ కొట్టిన నేపథ్యంలోనే ఇక్కడ ఆటో ఒక్కసారిగా ఇక్కడ రెండు కూడా అటాచ్ అయిపోయి అంటే ఆ లారీ అతి పెద్దమైన పొడవదు కాబట్టి అతను డ్రైవరు చూసి ఇటువైపు అయితే కొంచెం రావాలి. కానీ ఆ ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం చూసుకుంటే ఈ యొక్క లారీ డ్రైవరే తప్పుదమని కూడా క్లియర్గా అక్కడ కనబడుతుంది. ఎందుకంటే ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం ఇటువైపే రైట్ సైడ్ మనకు చూస్తున్నటువంటి అలాగా లెఫ్ట్ సైడ్ అయితే జరిగింది. అటువైపు వెళ్ళిపోతారు. కానీ లారీ డ్రైవర్ మాత్రం ఇటువైపు మనకు వ్యాన్ వస్తుంది చూసారు, వ్యాన్ అటువైపు నుంచి అయితే పైనుంచి రావాలి. ఈ పైనుంచి రాకుండా లారీ డ్రైవరే కొంచెం లారీ ఇటువైపు నుంచి లోపలికి రావడంతోనే ఆటో డ్రైవర్ ఒక్కసారిగా మిడిల్లో ఈ యొక్క ప్రాంతాన్ని ఢీ కొట్టింది. ఇది పెద్ద ట్రాలీ కాబట్టి డ్రైవర్ అయితే క్లియరెన్స్ అయితే చూసుకోవాలి. క్లియరెన్స్ చూసుకోకుండా లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్టుగా తెలిసిపోతుంది. అక్కడ ఉదయాన్నే వెళ్ళేటువంటి ప్రతిరోజు వెళ్తుంటారు. వాళ్ళకు రోజు కూడా అలవాటే. ఈ యొక్క ఏదైతే మత్స్యకారులు ఉప్పాడ నుంచి అయితే బయలుదేరారు వాళ్ళందరూ కూడా ఉప్పాడ నుంచి బయలుదేరడం అక్కడి నుంచి ఏదైతే మట్లపాలు వెళ్ళడం మట్లపాలలో చేపలు కొనుగోలు చేసి ఈ చుట్టుపక్కలకి ప్రాంతాలకి ఏదైతే పెద్దాపురం సోమలకోట ఈ యొక్క ప్రాంతాలకైతే వాళ్ళు బుట్టలపై పెట్టుకుని వెళ్ళి అమ్ముతుంటారు. అటువంటి ఈ విధంగా జీవనోపాధి అయితే గడుపుతుంటారు. అటువంటి వారు ప్రతిరోజు నిత్యం వెళ్తుంటారు. కానీ సరిగ్గా ఈరోజు తెల్లవారుజామున కొంచెం వర్షం పడడం ఒక కారణం కూడా కావచ్చు. ఆ సమయంలోనే లారీ ఈ పెద్ద ట్రాలీ ఒక్కసారిగా మీద నుంచి కట్ చేయవలసినటువంటి లారీ ఒక్కసారిగా కొంచెం లోపలికి రావడం ఆటో డ్రైవర్ కొంచెం ఈ టర్నింగ్ నుంచి అయితే చేసిన నేపథ్యంలోనే ఒక్కసారిగా ఈ యొక్క ప్రాంతానికి వచ్చి ఢీ కొట్టిన నేపథ్యంలో సంఘటన స్థానంలోనే ఒక మహిళ అయితే మృత్యువాత పడింది. మరొక ఆటో డ్రైవర్ ఎవరైతే సంబంధి అతను కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరొక మహిళ పరిస్థితి కూడా విషమంగా ఉంది. మరొకరికి అయితే తీవ్ర గాయాలయ్యాయి. మొత్తం ఐదుగురికి అయితే తీవ్ర గాయాలే. ప్రస్తుతం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా ఈ ఘటన ఏదైతే వీళ్ళందరూ కూడా ఉప్పాడకు సంబంధించినటువంటి మహిళలు కావడంతో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన వాటర్స్ కావడంతోనే అలాగే దీనికి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ కూడా దీనిపై వాళ్ళ మృతిపై దిగ్భ్రాంతి కూడా వ్యక్తం చేశారు. వాళ్ళ స్థానిక ఎమ్మెల్యే వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్కి అయితే ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం వాళ్ళకైతే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అయితే అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రధానంగా ఇప్పుడు ఏదైతే దీనిపై పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. పక్కన అయితే దీనిపై దర్యాప్తు అయితే కొనసాగుతుందని ప్రధానంగా చెప్పవచ్చు. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ RTV సామలకోట 5 తుమ్మల వంతెన నుంచి.